అన్న ఎట్లా ఉందన్న కూటమి పరిస్థితి? ప్రెజెంట్ అయితే బాగానే ఉంది. ఇంకా డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది. గతంలో మీరు రోడ్లు చూసారు, ఇప్పుడు రోడ్ల విషయంలో అయితే 100% సాటిస్ఫై అండి, బాగానే ఉంది. తర్వాత ఏంటంటే మెయిన్ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ జరుగుతున్నాయి. ఆ విషయంలో హ్యాపీ. గతంలో రోడ్లు ఎట్లా ఉండదా? కొద్దిగా దారుణంగానే ఉండేది, ప్రజలందరికీ తెలుసు. ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ఇబ్బందులు పడిన రోజులే రోడ్ల వల్ల. పరిపాలన చాలా బాగుంది. అన్ని విధాలుగా అన్ని శాఖల్లోనూ బాగుంది. పరిపాలన చాలా బాగుంది. రాజ్యపాత్రలు ఇప్పుడు బాగున్నాయి కదా, అప్పటికంటే ఇప్పుడు చాలా బాగున్నాయి. అప్పుడు రౌడీయుధం, కొట్లాట, విలేజ్ల్లో కూడా గూండాయుధం చేసేవారండి. సామాన్య కార్యకర్త అంటే గ్రామ లెవెల్ నాయకులు కూడా గూండాయుధం చేసేవారు. పేదవాళ్ళు ఎవడైనా ఆడు మాట అనకపోతే ఆడు గూండాయుధం చేసేవారు. ఇప్పుడు అవి లేవండి. అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయి. గవర్నమెంట్ వచ్చింది ఏది కూడా డిస్టర్బ్ లేకుండా, స్థానిక నాయకులు ప్రమేయం లేకుండా డైరెక్ట్ ప్రభుత్వం నుంచే పేదలకు అందుతున్నాయి. సార్ ఎట్లా ఉంది కూటమి పరిపాలన? ముందు కన్నా ఇప్పుడు మెరుగ్గా ఉంది. ఒకప్పుడు దిశ ఉండడానికి ఇప్పుడు దిశ లేకపోవడానికి ఈక్వల్ గానే ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు కూటమి రావడం వల్ల ఏంటంటే రౌడీజం తగ్గింది. ఇంకొకటి సింపుల్, మా వన్ టౌన్ గురించి చెప్పాలనుకుంటే ఇక్కడ మంచి స్టఫ్ దించారు అన్నమాట. పోలీసులు అయితే హైలైట్, ఇంకా ఎవరు క్రైమ్ చేయడానికి కూడా భయపడుతున్నారు. ఇప్పుడు ఉన్న సీజన్ లోని సూపర్. రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు బాగానే ఉంది. నెక్స్ట్ జాబ్స్ కూడా బాగానే ఉన్నాయి. గతంలో చూసినట్లయితే రోడ్లు ఎట్లా ఉంది? ఇప్పుడు ముందు కన్నా ఇప్పుడు బాగున్నది, బెటర్ గా ఉంది. రీసెంట్ గా చూస్తే మన పెందుర్తి నుంచి సభవరం రోడ్డు కానీ ఇప్పుడు అన్ని చాలా నీట్ గా ఉన్నాయి. అన్న ఎట్లా ఉందన్న కూటమి పరిపాలన? కూటమి పరిపాలన 50-50. ఏ విధంగా అంటారు? రోడ్లన్నీ ఫిల్ చేశానని చెప్పారు. యాక్చువల్లీ 50% చేశారు, ఇస్ వెల్ అండ్ గుడ్. కాకపోతే మిగతా 50% అనేది మీరు ఎక్కడ అనేది అడగాలంటే, మీరు ఈవెన్ లైక్ ఇన్ అనకాపల్లి టు చోడవరం రూట్ ఎప్పుడైనా విజిట్ చేశారా? మీరు ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత ఈ మాట నన్ను అడగండి. ఈవెన్ లైక్ గాజువాక పాతది హైవే ఉండేది కదా, సూపర్ చేశారు, దానికి మేము అగ్రి అవుతాం. కానీ ఇప్పుడు ఆ రూట్ ఒకసారి చూడండి, మీకు అది ఎట్లా చేశారు అనేది, ఈ 50% అనేది నేను ఎందుకు మాట్లాడానని మీకు అర్థమవుతుంది. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? కూటమి పరిపాలన చాలా బాగుంది. అన్న క్యాంటీన్ ఓపెన్ అయింది, ఇంకా అన్ని బాగున్నాయి, పర్వాలేదు. నాకైతే బాగా అనిపించింది. ఇప్పుడు గతంలో రోడ్లు చూసారు, ఇప్పుడు రోడ్లు బాగున్నాయి. అంటే గుంతలవి కప్పి రోడ్లు బాగా చేస్తారు, హ్యాపీగా ఉంది. రోడ్లో ప్రయాణం చేయడం కూడా అప్పుడులో కష్టంగా ఉండేది. ఇప్పుడు గతంలోని పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. ఇప్పుడు పరిశ్రమలు తేడానికి లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ఎట్లా ఉంది సార్? అంతే కృషి చేస్తున్నారు, కానీ అప్పుడు అంతా దవ్వుకొని తీసుకొని వెళ్ళిపోయారు కదా జగన్ ప్రభుత్వం. చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు, అయితే మంచిగా ఉంటది. ఇంకా అవడం లేదు, చేస్తున్నారు. నమ్మకం అయితే ఉందంటారా? ఉంది, ఈ కూటమి ప్రభుత్వం చేస్తారనే నమ్మకం ఉంది.